సమయంలో దేవుడు మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యం నుండి మనం చదువుకుందామండి. 6వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6 నుండి 14 వాక్యాల వరకు ఉన్న వచనాన్ని మనం చదువుకుందాం. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీం అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయు అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనం చేయుట చూచి దావీదు వ్యాకుల పడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగ తీసుకొని పోదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోని కొనిపోయాను. దేవుని మందసం ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబము నొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. సహోదరులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6 నుండి 14 వాక్యాల వరకున్న విషయములను మనం చదువుకున్నాం. ఇందులో ఎంతో పెద్ద చరిత్ర దాగి ఉన్నది, కానీ ఒక అంశాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అదేమిటంటే, దేవుని మందసం ఇంటిలో ఉన్నను ఆశీర్వదింపబడని వారు అన్నటువంటిది, మరికొందరు ఆశీర్వదింపబడిన వారు అనేది మనం చూస్తాం. దేవుని మందసము ఇంటిలో ఉన్నను ఆశీర్వదింపబడని కుటుంబం, దేవుని మందసం ఇంట్లో ఉండి ఆశీర్వదింపబడిన కుటుంబం ఇంకొకటి మనకు కనబడుతుంది. ఇదేంటి అంశం. ఈ 2 అంశాలు కనపడుతున్నాయి. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందసం ఇంటిలో ఉండి ఆశీర్వదింపబడని కుటుంబం, దేవుని మందసం ఇంట్లో ఉండి ఆశీర్వాదం పొందిన కుటుంబం అన్నటువంటివి నేను జ్ఞాపకం చేయబోతున్నా. ఈ మందసం అన్నటువంటిది పరిశుద్ధ మందసం అనే పేరు ఉందండి దీనికి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయము 3వ వాక్యములు మనం చూస్తాం. ఈ మందసమునుకున్న పేర్లు చాలా ఉన్నాయి, కానీ కొన్నే నేను జ్ఞాపకం చేస్తాను. ఇది పరిశుద్ధ మందసం అని దినవృత్తాంతములు 2వ గ్రంథం 35 3వ వాక్యములో జ్ఞాపకం చేసుకుంటాం. చదువుతున్నారా? ఓకే, రైటే కదా అక్కడ ఉండేది. మంచిదే అండి. మరొక పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడే మన దినవృత్తాంతములు మొదటి గ్రంథములో 13వ అధ్యాయం 6వ వాక్యములో కెరూబుల మధ్య నివాసం చేయి దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసం అన్నటువంటిది మనం చూస్తాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యములో యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసం అని ఉందండి. ఇదే సమూయేలు 2వ గ్రంథములు కూడా 6వ అధ్యాయంలోనే మనం 1-2 వచ్చిన భాగాల్లో కూడా చూడగలుగుతాం. ఇదే పేరే మనం చూడగలుగుతామండి. మంచిది. మరొకటి సర్వలోకనాథుని నిబంధన మందసం అనే మాట కూడా చూస్తాం. సర్వలోకనాథుని
నిబంధన మందసం అని యెహోషువ గ్రంథములో 3వ అధ్యాయం 10వ వాక్యం 13వ వాక్యములో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం 13వ వాక్యములో అది గమనిస్తామండి. సర్వలోకనాథు నిబంధన మందసం అన్నటువంటిది మనం చూస్తాం. మంచిది. ఇలాగ పేర్లు ఎన్నో, దేవుని బలాన్ని సూచించేటువంటి మందసంగా ఇలాగ ఎన్నో పేర్లు ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేశాను. అది మోషేను కలుసుకునేటువంటి స్థలం అని నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వాక్యములో మనం చూస్తాం. దేవుడు అక్కడి నుండి మనుషులకు ఆజ్ఞాపించే స్థలం అదే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 22వ వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, ఇలాగున దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని చూపించేటువంటిదే దేవుని మందసం అని చూస్తాం. మరి ఈ మందసం అన్నటువంటిది నిర్గమాకాండములో 25వ అధ్యాయం 10 నుండి 22 వాక్యాల వరకు మనం చదివితే ఆ మందసాన్ని ఎలా తయారు చేస్తారో అక్కడ చెప్పడం జరిగిందండి. దాని కొలతలు దేంతో తయారు చేస్తారో చెప్పడం జరిగింది. అది తుమ్మకర్రతో తయారు చేస్తారని వ్రాయబడిందండి. తుమ్మకర్రని ఎవరు పెంచరు కదా, దాని అంతటా అదే అడవుల్లో పెరుగుతుంది, ఎడారుల్లో పెరుగుతుంది. ప్రియులారా, అది యేసుప్రభు గుర్తు అని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు. మంచిది, అవన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు. మొత్తం మీద తుమ్మకర్రతో దాన్ని తయారు చేస్తారు. ఒక బాక్స్ లాంటిది అన్నమాట. దాని లోపట బయలుపట మరి మేలిమి బంగారుతో దాన్ని పొదిగిస్తారండి. అసలు బంగారుమయంగా చేసేస్తారనమాట. లోపలేమో తుమ్మకర్ర ఉంటుంది, బయటికేమో మేలిం బంగారుతో అది పొదిగింపబడుతుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి? హెబ్రీ పత్రిక 9:4 ప్రకారంగా, హెబ్రీ పత్రిక 9:4 ప్రకారంగా ఆ మందసం అన్నటువంటి దాంట్లో 3 వస్తువులు ఉంటాయండి. అక్కడ హెబ్రీ పత్రికలో చిగిరించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర, నిబంధన పలకలు ఉంటాయనిందండి. 10 ఆజ్ఞలు గల పలకలు, చిగిరించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర ఆ మందసములు ఉంటాయన్నమాట. అది చూడండి. ఈ మందసము దేవుని బలాన్ని చూపెడుతుంది. అది చాలా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన మందసం కూడా పరిశుద్ధమైంది. అదృశ్యుడైనటువంటి దేవుని లక్షణాలన్నీ మరి ఆ మందసం ద్వారా లోకములో బయలుపరచబడడం వాక్యములో మనం చూస్తాం. ఇది సమూయేలు మొదటి గ్రంథములో మనం గమనించినట్లయితే ఏలీ కాలములో ఒఫ్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులు ఉన్న కాలములో ఆ మందసాన్ని ఫిలిస్తీయులు పట్టేసుకున్నారండి. యుద్ధభూమిలో ఫిలిస్తీయుల స్వాధీనమైపోయింది. చూడండి, పరిశుద్ధమైన మందసం, దేవుని బలాన్ని మహిమను చూపించే మందసము అపవిత్రుల వశమైపోయింది. అంటే ఇశ్రాయేలు వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను బట్టి, ఒఫ్నీ ఫినెహాసులు వాళ్ళ యాజకత్వాన్ని బట్టి వాళ్ళకి చాలా నష్టం ఏర్పడినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని మందసము ఫిలిస్తీయుల వశమైంది. వాళ్ళ మధ్య ఎంతకాలం ఉంది అంటే సమూయేలు మొదటి గ్రంథములో 6వ అధ్యాయం 1వ వాక్యములో మనం చూసినట్లయితే 7 నెలలు ఉన్నదండి. అక్కడ 7 నెలలు ఉన్నదన్నమాట మందసం. చూడండి, కనిపించని దేవుని మహిమను చూపించేటువంటి ఆ మందసము సున్నతి లేని ఫిలిస్తీయుల వశమైపోయింది. అది చూడండి ఎట్లుందో. ఆ మందసం యొక్క ప్రభావము వారు భరించలేకపోయినారు. ఆ మందస ప్రభావము వారు భరించలేకపోయారు. వారికి చాలా కష్టం ఏర్పడినట్టు వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఫిలిస్తీయులు ఆ మందసాన్ని తీసుకెళ్ళి అష్టోదులో ఉన్న వారి దాగోను గుడిలో పెట్టేసినారండి. దాగోను గుడిలో పెట్టేసినారు. వాళ్ళ దేవత గుడిలో పెట్టేసినారు. పెడితే ఏమైంది తెలుసా? తెల్లవారేసరికి బోర్ల పడిపోయినట్టు చూస్తున్న దాగోను దేవత బోర్ల పడిపోయిందండి. వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ నిలబెట్టినారు. మళ్ళీ నిలబెట్టారు. ఇది అంటే కొందరికి బాధ కలుగుతుందండి. అసలు విమర్శ కాదు, వివరణ. చదువుకున్నాం కదా, కొంతైనా ఆలోచన చేసేది లేదా? బోర్ల పడినదాన్ని మళ్ళీ నిలబెట్టినారండి. నిలబెడితే మళ్ళీ మరుసటి రోజు చూసేసరికి
మెడ, ఈ 2 హస్తాలు తెగవేయబడిపోయినాయి అని చెప్పి వ్రాయబడింది. అష్టోదులో దాగోను గుడిలో ఉన్నటువంటి దాగోను దేవత పరిస్థితి అలా అయిపోయిందండి. దేవుని మందస ప్రభావము వారి దేవతల మీద ఉండడం అక్కడ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమ్మ, ఆలోచన చేసుకోనండి. దేవుడు వేరే, దేవతలు వేరే. మీకు దేవుడు కావాలన్నా దేవతలు కావాలన్నా ఆలోచన చేసుకొని చాలామందికి ఈ రహస్యాలు తెలియక పొరపాటు పడుతున్నారు. దేవుడు ఆయన అద్వితీయుడు, ఆయన లోకరక్షకుడు. కానీ ఈవేళ మనం ఏం చేస్తాం తెలుసా? లోకరక్షకుడైన దేవునిలో లేనటువంటి చాలామంది ప్రజలు దేవుని కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు దేవుడు రక్షకుడై ఉంటుండగా మళ్ళీ రక్షక భటులు ఎందుకు మీకు అన్నాడు ఒక ఆయన. మీకు అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళకి అవునుగాక, కాని వాళ్ళకి కాకుండే ఉండుగాక. మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ ఎందుకు? దేవుడు రక్షకుడై ఉంటుండగా మళ్ళా రక్షక భటులు ఎందుకు? ఆలోచన చేయండి దయచేసి. ఇక్కడ కూడా నిలవలేక బోర్ల పడితే వీళ్ళు మళ్ళీ నిలబెట్టినారు. దేవుని ప్రభావం, దేవుని మనం నిలబెట్టాలా, మనల్ని దేవుడు నిలబెట్టాలా? ఇప్పుడు రైట్కి వచ్చినారు చూడి. మనల్ని దేవుడు నిలబెట్టాలి, కానీ మన నిలబెట్టే దేవుడు ఎట్లయితాడు? ఇదే చదువుకున్నామా లేదా మనము? నేను మాటికి అదే వస్తుంది నాకు మనసుకంతా. ఎంత చదువులు చదివినా అంతేనా? పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా, ఎంత చేసినా అంతేనా? ఆలోచన చేయండి. మనల్ని చేసిన వాడిని దేవుడు అనాలనా, మనం చేసుకునేటివి దేవుడు అనాలా? అమ్మ, మీరు బాగా చెప్తున్నారు సిస్టర్స్. అమ్మ, అర్థమవుతుందా లేదా? మీరు నిద్రపోతున్నారనుకో, నిన్ను చేసిన వాడిని నువ్వు నమ్మలేవు, నువ్వు చేసుకునేటివి నమ్ముకుంటావు. ఇంకా అది బోర్ల పడతాయనేది ఇక్కడ ఉంది చూడండి, మీ ఇష్టం. మీకేం అర్థం కావడంలే. నేను విమర్శ కాదు, వివరణిస్తున్నా దేవునికి. ఆలోచన చేయండి. మనల్ని చేసిన వాడిని దేవుడు అనాలనా, మనం చేసుకునేటివి దేవుడు అనాలా? అమ్మ, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ, దయచేసి గమనించండి. దేవుని మహాకృప మిమ్మల్ని వెంటాడుతున్నది కాబట్టి మీరు దేవుని సన్నిధికి రాగలిగినారండి. దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడంలే, నా బిడ్డల్ని నా మహిమకు చేర్చుకోవాలని కనీసం ఈ దినాలునైనా మిమ్మల్ని నడిపించినాడు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోనండి. మనల్ని చేసిన వాడు పరమాత్ముడు. మనం చేసుకునేటివి ప్రకృతే సృష్టింపబడేటివి, కానీ అది సృష్టికర్త కాదనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ప్రియులారా, ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ఓకే, తర్వాత ఏమైంది తెలుసా? దాగోను గుడిలో నుండి అష్టోదులో ఉన్నటువంటి ప్రజల మధ్యకి అది తీసుకొని వెళ్ళినప్పుడు అష్టోదులు ఉన్న ప్రజలందరూ ఏమైనారు తెలుసా? గడ్డల రోగంతో మొత్తబడ్డారు. ఆ మందసం అపవిత్రుల మధ్య 7 నెలలు ఉంది. 7 నెలలకు 7 చెరువుల నీళ్లు దాపినాడు అన్నట్టు అయిందండి. అసలు గడ్డల రోగంతో మొత్తబడ్డారు. వారు తట్టుకోలేక గాతు పట్టణానికి పంపించారండి. గాతు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా రహస్య స్థలాల్లో గడ్డల రోగం రేపినాడు దేవుడు. కేకలు వేశారండి, చాలామంది చచ్చారు. అక్కడ నుండి ఎక్రోనుకు పంపించినారు. ఎక్రోను వాళ్ళ బాధ ఇంత కాదు, వాళ్ళకు కూడా రోగం వచ్చేసిందండి. వాళ్ళ కేకలు ఆకాశం అంటినాయని 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని మందస ప్రభావము అనేది. అప్పుడేం జరిగింది తెలుసా? ఫిలిస్తీయుల సర్దారులు 5గురు ఏం చేశారు? మరి ఆలోచన చేశారు, విచారణ చేశారండి. వాళ్ళకంతా శకునగానురు వాళ్ళు వీళ్ళని అంటారు కదండి. ఆలోచన చేసినప్పుడు మనం ఇశ్రాయేలు దేవుని మందసము మనం ఎట్లా పంపుదాం ఇశ్రాయేలు మధ్యకు, దాని స్వస్థలానికి ఎట్లా పంపించాలంటే ఊరికే పంపకూడదు, పరిహారం ఉండాలా. అంటే గడ్డలను చూపించే బంగారు గడ్డలు చేశారు, భూములను చెడగొట్టేటువంటి పంది కొక్కులను చేశారు బంగారుతో. వాటన్నిటిని ఒక పెట్టెలో పెట్టి ఏం చేశారు తెలుసా? ఒక క్రొత్త బండి మీద కాడిమోయిన ఆవులు, వాటి పిల్లల్ని కట్టేసి ఆ ఆవులను బండికి కట్టారు. బండి మీద మందసం, వీళ్ళు చేసినటువంటి పరిహారం చేసినటువంటి గడ్డలకు సంబంధించిన బంగారు పంది కొక్కులను, బంగారు గడ్డలను ఒక పెట్టెలో పెట్టి దాని మీద బండి మీద పెట్టారండి. పెట్టి ఏం చేశారు తెలుసా? ఇదిగో
ఇది మన దేశపు సరిహద్దు దాటి బేత్షెమెషుకు వెళ్ళినట్లయితే, రాజమార్గంలో వెళ్ళినట్లయితే నిజంగా దేవుని వల్లనే మనకి ఈ సమస్య వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. లేదు అది ఆ బండి మరొక దారిలో వెళ్ళిపోతే మాత్రము ఇది మన అదృష్టం వల్లనే వచ్చింది కానీ దేవుని వల్ల కాదని మనకు అర్థమవుతుంది అన్నప్పుడు వారు ఏం చేశారు తెలుసా? క్రొత్త బండి మీద మందసం పెట్టారు, వాళ్ళ బాక్సును పెట్టారు, ఆవులకు కట్టి మరి బండికి ఆవులను కట్టారండి. ఆ ఆవులు 12వ వచనం 6:12 సమూయేలు మొదటి గ్రంథం 6:12లో చూస్తే తర్వాత 8వ వాక్యములు కూడా ఆ బండి వెళ్ళునట్లు వదిలిపెట్టారు. 6:12లో మనం చూసినట్లయితే ఆ బండి లాగుతున్నటువంటి ఆవులు అరుస్తూ రాజమార్గంలోనే వెళ్ళిపోయినాయి. చూడండి, అసలు ఎవరు తోలలేదు. మా ఊరికి కూడా అందుకే బండి ఆత్మకూరు అని వచ్చిందండి. అంటే బండికి ఆత్మ వచ్చిందంట, అది ఎక్కడో వెళ్ళింది అని చెప్పి ఒక పురాతన కాదనమాట. మామూలు చరిత్ర బండనాను చక్రవర్తి తేలినాడని ఇంకొకటి ఉందండి 14వ శతాబ్దంలో. ఇది చూడండి, బండి ఎవరు తోలకుండానే రాజమార్గంలో అరుచుచూ వెళ్ళాయి. అంటే మందసం ఎంత ప్రభావంతో ఉందో చూడండి, అసలు ఎంత ప్రభావంతో. దేవుడు అదృశ్యంగా ఉన్నాడు కానీ కొన్నిసార్లు దృశ్యమైనటువంటి వాటి ద్వారా తన కార్యాలు జరిగిస్తాడనేది ఈ మందసం ద్వారా మనకు అర్థమవుతుంది అండి. బేత్షెమెషుకు వెళ్ళడం చూస్తాం. అక్కడ బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఒక పెద్ద రాతి దగ్గర నిలిచింది అని చెప్పి 6:14లో మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 6:14లో గమనిస్తున్నామండి. బేత్షెమెషు వారు వచ్చి ఏం చేశారు? ఆ బండిని చీల్చి ఆవులను బలి అర్పించేసినారు. అంతవరకు ఫిలిస్తీయుల సర్దాలు చూచి ఆ తర్వాత వారు ఎక్రోనుకు వెళ్ళిపోయినారండి. అసలు ఆ మీదట ఏం జరిగింది తెలుసా? ఈ బేత్షెమెషు వారు ఊరకుండకుండా 19వ వాక్యములో చూస్తే మందసములు ఏముందని మందసాన్ని తెరిచి చూసినారండి. చూడండి, తెరిచి చూసేసరికి ఎంతమందిని దేవుడు మొత్తినాడు? 70,070 మందిని మొత్తెను. ఆ మందసాన్ని పట్టుకోవాల్సింది లేవీయులు. దానికి పరిస్థితి లేదు, చూడాలన్నా లేవీలే చూడాలి. కానీ మధ్యలో వీళ్ళు చూడండి, ఆ మందసాన్ని తెరిచి చూశారు, దేవుడు మొత్తాడు. అప్పుడు వారందరూ కూడా దుఃఖాక్రాంతులైనట్టు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. 19వ వాక్యంలో చూస్తున్నామండి. మరి ఈ మందసం ఎదుట ఈ మహోన్నతుడైనటువంటి యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు అన్నటువంటి ప్రశ్నలు వారి హృదయంలో చెలరేగాయి. మరి మనం ఏం చేస్తాం అని అన్నప్పుడు ఏం చేశారు? 7వ అధ్యాయంలో ఇప్పుడు గమనిస్తున్నాం. మొదటి వాక్యం, అంతటా కిర్యాతయారీం వారు వచ్చి, అంటే బేత్షెమెషు వారు కిర్యాతయారీం వారికి వర్తమానం పంపినప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేసినారంటే ఆ మందసాన్ని తీసుకొని వచ్చారు. యెహోవా మందసముని తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇదే పెద్ద తప్పు. నేను దీన్ని స్టడీ చేసినప్పుడు ఆశ్చర్యమైందండి. దేవుని మందసాన్ని ఏమి చేయలేక ఫిలిస్తీయులు వాళ్ళ సర్దారులు అందరూ మర్యాదగా పంపించినారు. బేత్షెమెషు వారు ఆ మందసాన్ని తెరిచి చూస్తే మరి 70,070 మంది మొత్తబడ్డారు, చంపబడ్డారని. అంత ప్రభావం కలిగినటువంటి మందసాన్ని ఎక్కడికి తెచ్చారు తెలుసా? ఇక్కడ చూస్తున్నాం, కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి. ఇది యూదా ప్రాంతంలో ఉంటుంది. దీనికి మరొక పేరు కూడా ఉందండి. మీరు గమనిస్తారా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయములో జ్ఞాపకం చేస్తున్నా. ఆ అడ్రస్కు మరొక పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 6వ అధ్యాయములో 2వ వాక్యం నుండి మనం చూస్తున్నాం. చూడండి, 2వ వాక్యములో, బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాణం ఎక్కడ? బాయిలా యెహూదాలో నుండి అనే మాట ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నామండి.
ఇంకొక సందర్భంలో మరొక అడ్రస్ను జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, సమూయేలు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 13వ అధ్యాయం 6వ వాక్యం గమనిస్తాం. చూడండి, 13:6. ఎందుకంటే అబీనాదాబు ఇల్లు ఎక్కడున్నది, ఆ అడ్రస్సు మరొక రకంగా చెప్పడం జరిగింది. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును ఒకటి యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి అనే మాట ఉంది. చూడండి అడ్రస్ ఎట్లా ఉందో. అక్కడ కొండయందు ఉండే, అంటే యూదాలో కొండయందు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి అది అడ్రస్. ఇలాగ ఒక్కొక్క వాక్యములో కొన్ని వివరాలు కనబడతాయండి. అక్కడ ఉన్నటువంటి అబీనాదాబు ఇంట చేర్చారు మందసాన్ని. అబీనాదాబు ఇంట చేరిస్తే ఇక మందసాన్ని కాపాడట కోసమై వాళ్ళు ఏం చేశారు, దాన్ని అతని కుమారుడు ఎలియాజరును ప్రతిష్ఠించిరి అనే మాట ఉంది అండి. ఇది తప్పుడు ప్రతిష్ట అంటారు. మందసం వీళ్ళని కాపాడుతుందా, వీళ్ళు మందసాన్ని కాపాడాలా? మీరే ఆలోచన చేసుకోనండి. కాపాడే దేవుణ్ణి వీళ్ళు కాపాడతారా? దేవుడు మనల్ని కాపాడాలనా, మనం దేవుణ్ణి కాపాడాలా? దేవుడు మనకు సెక్యూరిటీని ఇవ్వాలనా, మనమే దేవునికి సెక్యూరిటీ ఇవ్వాలా? మీరు ఆలోచన చేయండి. ఈవేళ మొత్తం తప్పులోనే లోకం ఉంది అండి. అసలు దేవునికి సెక్యూరిటీ భద్రత పెడతావా? ఇంతకు దేవుడు అవుతాడా? మీరు ఆలోచన చేయండి బాబు. చాలా విశాలంగా ఆలోచించుదురుగాక. ఇక్కడ మీరు గమనించాలండి, ప్రభావం కలిగినటువంటి మందసాన్ని వీళ్ళు కాపాడుతున్నారు. అసలు ఆ మందసం కాపాడుతారనేది వీళ్ళకు తెలియ. ఈవేళ కూడా లోకములో దేవునికి నువ్వు సెక్యూరిటీ పెడతావా? దేవుడు మిమ్మల్ని కాపాడాలన్నా, మీకు సెక్యూరిటీ వలన భద్రత, మీరే భద్రత కల్పిస్తారా? మీరు ఆలోచన చేయండి. అట్లయితే మీరు దేని నమ్ముకున్నారు, వాళ్ళకంటే మీరే గొప్పలుగా. ఎందుకంటే సెక్యూరిటీ పెట్టావు, భద్రతనిచ్చావు కాబట్టి. కానీ మనం నమ్మినటువంటి దేవుని విషయాలు అలా కాదు. అసలు ఆయనే మన సెక్యూరిటీ. తెలుసా? ఆయన భద్రత, మన భద్రత ఆయనేనండి. మన రక్షణ ఆయనే, మన కాపుదల ఆయనే. మనం ఏం చేసుకునేది లేదండి. ఆ విషయాలు వాక్యములు ఉన్నాయి. చూడండి, రోమాపత్రికలో నేను జ్ఞాపకం చేస్తుంటా. రోమాపత్రిక 12వ అధ్యాయంలో 19వ వాక్యం నుండి చూస్తారా? రోమా 12:19 నుండి, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అనే మాట ఉంది అండి. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. సామెతల గ్రంథములో మనం 24-29లో ఈ విషయాలు మనకు కనబడతాయి. ఆలోచన చేసుకుందాం. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, పగ తీర్చే పని నాది అన్నాడు మనము నమ్మిన పరమాత్ముడు, మనం నమ్ముకున్న ప్రభు చెప్పాడు. చూడండి, కానీ లోకములు అట్లా కాదు. నువ్వే పగ తీర్చావా, నువ్వే భద్రత కల్పించుకుంటావా నువ్వు నమ్మిన వాటికి? అట్లయితే ఎట్లా దేవుడు అవుతాడు? మీరే ఆలోచన చేయండి ప్రియులారా, మీరే ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ మందసాన్ని కాపాటుకై ఎలియాజరును ప్రతిష్ఠించారని చెప్పి వాక్యములో వ్రాయబడింది. మందసము అబీనాదాబు ఇంటిలో ఉండుట, మరి తద్వారా ఆశీర్వాదం కూడా పొందకుండా ఉండటం గల కారణాలు ఏమిటి అనేది ఒకటి, మందసం మహిమను ఎరగకపోవడం. రెండవదిగా వారు మందసాన్ని కాపాడుటకు తమ్మును తామే ప్రతిష్ఠించుకోవడం. ఇదంతా పెద్ద అవివేకం అంటారండి, అజ్ఞానము అంటారనమాట, అజ్ఞానం. కాబట్టి మందసము ఎన్ని సంవత్సరాలు ఉన్నది అబీనాదాబు ఇంట్లో అంటే 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యములో, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరాలు ఉన్నాయంట. చూడండి, 20 సంవత్సరాలు మందసం, మహిమగల మందసము అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉండేదండి. 20 సంవత్సరాలు ఉన్న అబీనాదాబు వారి ఇంట్లో ఉన్నటువంటి కుమారులు ఎవరే కానీ దేవుని మందసమును గురించినటువంటి ఆ మహిమ ఏమిటో తెలియకుండానే ఉన్నారన్నమాట. అసలు తెలియకుండానే ఉన్నారండి. అసలు
ఈవేళ మన మందసం మన ప్రభువైన యేసుక్రీస్తే. కనిపించని దేవుని స్వరూపమే ప్రభువైన యేసుక్రీస్తు. ఈవేళ యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉండి కూడా చాలాసార్లు యేసు ప్రభువును మనం సరిగ్గా ఎరుగం. అదే వచ్చిన చిక్కంతా. యేసు ప్రభువును చాలామంది నమ్ముకున్నారు, చాలామంది ప్రార్థనకు వస్తారు, కానీ సరిగ్గా ఆయనని ఎరగరు. మనలో చాలామంది ఎరగకుండా ఉన్నారండి. నిజంగా ఎరిగితే మాత్రం అనేకులు మేలు పొందుతారండి. అసలు ఎరగకపోతే నష్టాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసు కదా, దేవునికి యాజకత్వం చేస్తున్నారు లేవీయులని యాజకులు, ఒఫ్ని ఫినెహాసులు. వాళ్ళు దేవునికి యాజకులుగా ఉన్నారు. యాజకులుగా ఉన్నారంటే పూజారులుగా ఉన్నారండి. కానీ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యములు ఏమని తెలుసా? చూస్తారా బాబు? సమూయేలు మొదటి గ్రంథం నాయన, మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం. కొద్దిగా బైబిల్ అట్లా కదిలిస్తే మేలేమనుకుంటున్నా. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారై, వీళ్ళు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. మొదటి అధ్యాయంలో చూస్తాం. యాజకులు ఉండి కూడా ఎట్లున్నారు వీళ్ళు? మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మళ్ళీ చదువుతుంది అదే వాక్యం, 12వ వాక్యం. చూడండి, యెహోవాకు యాజకులుగా ఉన్నారు, యెహోవాని ఎరగకుండా ఉన్నారు. ఆయనని ఎరగరు కాబట్టి వీరిలో దుర్మార్గం అనేది ఉంది, మిక్కిలి దుర్మార్గం. దేవుణ్ణి ఎరగకపోతే బాబు అమ్మ మన జీవితాల్లో ఇలాంటివి ఉంటాయి, బలహీనతలు ఉంటాయండి. ఇలాంటివి సరిగ్గా ఎరగకపోతే అది ముఖ్యమైనటువంటిది. ఇలాంటి వాక్యాల్ని మనం ఎంతో చూస్తాం. అబినాదాబు ఇంటి వాళ్ళు దేవుని మందసములో ఉన్న మహిమను వారు ఎరగరు. అందుకే వీళ్ళే కాపాడుతూ ఉన్నారు. దానికోసమై తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నాడు ఎలియాజరును చూస్తున్నాం. మంచిదే అండి. దావీదు ఏం చేశాడు? ఇప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో మందసం మీద మక్కువ కలిగిన దావీదు అనే అంశాన్ని చూస్తాం. 13వ అధ్యాయంలో మందసం మీద మక్కువ కలిగినటువంటి దావీదును మనం గమనిస్తాం. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు రాజ్యానికి వచ్చాక మందసాన్ని ఎలియాజరు అబినాదాబు ఇంట నుండి తీసుకొని రావాలని ఉద్దేశించినాడండి. ఉద్దేశించినప్పుడు ఏం జరిగింది? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 11 వచనాల్లోనూ, అలాగునే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదివితే సందర్భాలు ఒకటిగానే ఉంటాయి, కానీ కొంత తేడాలో జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం, 6వ అధ్యాయంలో విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వ అధ్యాయంలో చూడండి. 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ బండి క్రొత్త బండిని తోలిరి అనింది. వీళ్ళకంటే ఫిలిస్తీన్లు మేలైనారు. సమూయేలు మొదటి గ్రంథములో 6వ అధ్యాయం 8వ వాక్యములో బండి అదే పోనట్లు వాళ్ళు వదిలిపెట్టిరి అనింది అండి. వాళ్ళు వదిలిపెడితే వీళ్ళేమో తోలినారు. ఆ బండిని ఎవరు తోలాల్సిన పనేలే. ఇది ఒక అజ్ఞానం. కాపాడే దేవుణ్ణి వీళ్ళే కాపాడాలనుకున్నారు. కాపాడడానికి తమను తామే ప్రతిష్ఠ చేసుకున్నారు. తర్వాత మరి దావీదు ఆ మందసాన్ని తీసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు క్రొత్త బండి మీద ఎక్కించడం మంచిదే, కానీ ఏం జరిగింది? అబినాదాబు యొక్క కుమారులు ఆ బండిని తోలినారు అనిందండి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 12వ వాక్యములో ఫిలిస్తీన్లు బండిని వదిలేసినప్పుడు ఆ ఆవులే అరుచుకుంటూ వెళ్ళాయని చెప్పి మనం చూస్తున్నామండి. ఎవరు తోలేదండి. ఆ మందసం మహిమతోనే ఆవులు బండిని లాక్కొని వెళ్ళాయి, అరుచుకుంటూ వెళ్ళాయని చెప్పి వ్రాయబడింది. ఇక్కడ వీళ్ళు చూడండి, వీళ్ళు బండిని తోలిరి అనే మాట ఉందండి. ఇదొక పొరపాటు.
మందసము ఇంట్లో ఉన్నా అందుకే ఆశీర్వాదాలు లేవు వీళ్ళకి. మనం తోలాల్సిన పని లేదన్నటువంటిది వారికి తెలియదండి అసలు. ఈవేళ మందసం అంటే మన ప్రభువే అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును నమ్మినటువంటి మనము ఖచ్చితంగా ఆయన గురించినటువంటి వివరాలు మనకు తెలిసి ఉండాలండి. అప్పుడే మన జీవితాలు స్థిరపరచబడతాయి, బలపరచబడతాయి. మన ద్వారా చాలామంది ప్రభువుని తెలుసుకుంటారండి. మందస ప్రభావము, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావం, అధికారం, శక్తి మనకు తెలియకపోతే వాళ్ళలాగానే అయిపోతుంది. మన ఏం దీవెన ఉండదండి అసలు. మనకు దీవెనలు అన్నటువంటివి మనం పొందలేమన్నమాట. తర్వాత ఇంకోటి ఏం చేశారు తెలుసా? వాక్యములో మనం ఇలా గుర్తు చేసుకుంటున్నాం చూడండి. 4వ వచనమంటే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అయ్యో దాని ముందర నడిచెను అనే మాట ఉంది. బండిని దోలడమే ఒక తప్పు. బండికి ముందు నడుస్తూ ఉన్నాడు. మందసం గల బండికి ముందు నడుస్తున్నాడంటే ఈయన దారి చూపెడుతున్నాడండి. బండికి దారి ఎవరన్నా చూపించినారా? ఫిలిస్తీన్లు వదిలిపెడితే రాజమార్గములు అవే వెళ్ళిపోయినాయండి. మందసానికి ముందు నడుస్తున్నాడు ఇతడు, అబీనాదాబు కుమారుడు అయ్యో అనే వ్యక్తిని చూడండి. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. మందసం ముందు ఎవరు నడవు? మందసమే ముందు నడవాల. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. మందసం మీ ముందు నడుస్తుంది అని చెప్పి, మందసం ముందు యోర్దాను నది రాశిగా నిలబడింది అనే వాక్యం కూడా 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని 6వ వాక్యం కాబోలు 4:6లో గమనిస్తాం ప్రియులారా. కాబట్టి మందసము ఉన్నటువంటి ఆ బండికి ముందు నడవడం పెద్ద తప్పు. చూడండి, మందసం గురించినటువంటి వివరాలు సరిగ్గా తెలియకుండా 20 సంవత్సరాలు ఇంట్లో ఉన్న ఈ ఇంటికి ఆశీర్వాదమే రాలేదండి. తర్వాత ఏమైంది మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి. 6వ వాక్యం అంటే సమూయేలు 2వ గ్రంథం 6:6 వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు అనే మాట ఉంది అండి. ఇక్కడ నాకోరు అని ఉంటుంది. దినవృత్తాంతములు 1వ గ్రంథములో మరొక పేరు కనపడుతుంది అండి. 1వ గ్రంథం 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పేరును కూడా మనం గమనిస్తాం చూడండి. ఏం పేరు ఉంది ఇక్కడ? సీదోను అనే పేరు మనకు కనబడుతుంది అండి. 9వ వాక్యములో అది కనబడుతుంది. కీదోను అన్నటువంటిది పేరు కనబడుతుంది. అక్కడేమో నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు అనే మాట. ఓకే, కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఏం జరిగింది? ఎడ్లకు కాలు జారితే బండి కొంత వంగింది కాబోలు. వంగితే మందసం పడిపోతుంది అని ఈ ఉజ్జా ఏం చేశాడు తెలుసా? చేయి చాపినాడండి. అంటే దేవుడు ఈయనకు సపోర్టుగా ఈయనకు సపోర్టుగా ఉండాలన్నా మనం దేవునికి సపోర్టుగా ఉండాలా? మీరే ఆలోచన చేయండి. అసలు ఇప్పుడు మనం చేసే పనులన్నీ అట్లాంటివి అంటే బాధపడతారయ్యా. వాస్తవాలు చెప్తే బాధపడతారు. మందసం ఎంత ప్రభావం కలిగిందో మనం ఇంత ముందే గుర్తు చేసుకున్నామండి. అంత ప్రభావం కలిగినటువంటి మందసం పడిపోతుంది అనుకున్నారండి. పడిపోవడం కాదు, బండి ఎలకల తిరిగినా మందసం అట్లే ఉంటుంది తెలుసా? అంత ప్రభావం ఉంది. దేవుని సన్నిధిని చూపించేటువంటిది మందసం ప్రియులారా. ఈ ఉజ్జా అన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? చేయి చాపినాడు. పడిపోతుందేమని చెప్పి చేయి చాపితేనే దేవుని కోపం రగులుకున్నది. దేవుడు అతన్ని మొత్తాడు కాబట్టి అక్కడే ప్రాణం పోయింది అండి. ఆయనకి అక్కడే ప్రాణం పోయింది. ఈవేళమ్మా మీరు విశాల మనసుతో ఆలోచన చేదురుగాక, పెద్దలు చిన్నలు దయచేసి. దేవుడు అంటే ఏంటండి? ప్రతి దాన్ని దేవుడా? మీరే ఆలోచన చేయండి. అసలు వివరాలు గుర్తు చేస్తున్నా. మనల్ని నిలబెట్టేవాడు దేవుడా? మనం నిలబెట్టేది దేవుడా? చూడండి, దేవుడు మనకు సపోర్టుగా ఉండాలన్నా మనం దేవునికి సపోర్టుగా ఉండాలా?
దేవుడు మనకు సపోర్ట్గా ఆధారం, మనకు దేవుడు మనకు ఆధారంగా ఉండాలన్నా మనమే దేవుణ్ణి ఆదరించాలనా? దేవుడే మనకు ఆధారంగా ఉండాలి, మనం ఆయనకేం ఆధారంగా ఉండాల్సిన అవసరమే లేదు. దేవుడే మనకు భద్రత కల్పించాలన్నా మనమే దేవునికి భద్రత కల్పించాలా? మీరు విశాల మనసుతో ఆలోచన చేయండి, విశాల మనసుతో ఆలోచన చేయాలా? కాబట్టి ఈవేళ దైవ సంబంధమైనటువంటి ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎరగక ఏం చేస్తున్నారంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ ఉద్యోగ సపోర్ట్ చేసినట్టు చేయి చాపినాడు మందసం పడిపోతుందేమో, అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆయన. 20 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో మందసం ఉన్నా ఉజ్జాకు ఆశీర్వాదం లేదు, అహ్యోకు ఆశీర్వాదం లేదు, ఏమి లేదు. ఎందుకంటే అసలు ఆ మందస ప్రభావమే ఎరగరు, మందసంలో ఉన్న దేవుని శక్తి ఎంత గొప్పదో ఎరగరు ప్రియులారా. మొత్తం మీద ఆ కుటుంబం అంతా బద్దలైపోయింది అంతే, ఆశీర్వాదం లేని కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు వేళ దేవుని మందసం, యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మందసం, యేసు ప్రభును మనం కలిగి ఉన్నాం. మనం ఆయన స్పష్టంగా ఎరిగి ఉండాలా. ఏదో వారిని చూసి వీరిని చూసి రావడం కాదు, ఖచ్చితంగా ఆయన తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మన హృదయంలో కలిగి ఉండాలా. ఆయన బాగా తెలుసుకొని కలిగి ఉండటం ద్వారా మనకు ఆశీర్వాదములు, దీవెనలు ఉన్నాయండి. అసలు ఆ తర్వాత దావీదు భయపడి ఏం చేశాడు తెలుసా? వాక్యములో గుర్తు చేసుకుంటున్నాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయములో యెహోవాకు భయపడ్డాడు దావీదు. 9వ వాక్యములో నేను నా ఇంటికి లేక దావీదు పురానికి తీసుకొని వస్తే ఎట్లుంటుందో అని చెప్పి భయపడి ఏం చేశాడు తెలుసా? ఆయన ఇక్కడికి మరొక ఇంట్లోకి తీసుకెళ్ళాడని 11వ వాక్యం 6:11లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా మందసం 3 నెలలు. 10వ వాక్యం కూడా చదువుదాం. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్యుడకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్యుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. 3 నెలలే, 1 సంవత్సరం కూడా కాదు. చూడండి, ఓబేదెదోము ఇంట్లో పెట్టేశారు. ఓబేదెదోమును, ఇంటి వారిని, ఆస్తిని మొత్తం దేవుడు ఆశీర్వదించాడంట. నేను కూడా ఇంతకుముందే చెప్పాను, నా దగ్గరకు వచ్చి నేనేమైతా అని చెప్పి ఓబేదెదోము ఇంట్లో పెట్టినా అంటే ఓబేదెదోము దేవుని మందస ప్రభావం ఎరిగినటువంటి వాడు. ఆ మందసం వలన ఎన్ని మేలు జరిగాయో, ఎవరికి ఎంత నష్టం జరిగిందో కూడా ఆయన ఎరిగినవాడు. కాబట్టి అయ్యా మీ ఇంట్లో మందసం ఉంటుంది అంటే చిత్తం అని చెప్పాడు. చూడండి, దేవుని మందసం ఉండటం వల్ల ఓబేదెదోము ఆశీర్వదింపబడ్డాడు అని కనబడుతుంది అండి. అయితే ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్ ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి, న్యూ టెస్టిమెంట్ ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయండి. మనం గమనించాలండి. ఇప్పుడు ఎక్కువ మంది ఓల్డ్ టెస్టిమెంట్ మెసేజెస్ ఇస్తుంటారు ఎక్కువ, కానీ న్యూ టెస్టిమెంట్ మెసేజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చూడండి, ఓబేదెదోము ఆశీర్వాదం గురించి 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నా. దినవృత్తాంతములు 1వ గ్రంథం 26వ అధ్యాయం. ఈ ఓల్డ్ టెస్టిమెంట్ మెసేజ్ అంటారు. చూడండి దీన్ని 26వ అధ్యాయం 4వ వాక్యం గమనిస్తారండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 26:4 బాబు ఏమనింది? దేవుడు ఆశీర్వదించి ఓబేదెదోముకు ఎవరిని దయచేసినాడు? మరి ఈవేళ విశ్వాసులకు అసలు పిల్లలే లేరు కొందరికి. మీరు ఆలోచన చేయండి. ఈవేళ ఎక్కువ మంది జనాకర్షణ కోసం ఓల్డ్ టెస్టిమెంట్ మెసేజెస్ ఇస్తున్నారండి. మీకు కూడా అడికాడికే ఓల్డ్ టెస్టిమెంట్ మెసేజ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అసలు అప్పుడు ఆశీర్వదించి కుమారులను దయచేసినాడంటే ఇప్పుడు కొందరికి పిల్లలే లేరు, అందరు ఆడిపిల్లలే అయ్యారు. ఇంకా వీళ్ళకేంటి పరిస్థితి? ఇది ఓల్డ్ టెస్టిమెంట్ మెసేజెస్ అంటారండి వీటిని. ఈ దినములు ఉన్నటువంటిది జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 65:23 చూడండి. యెషయా గ్రంథం 65:23 వాక్యం. 65
23వ వాక్యం గమనిస్తారా బాబు? అబ్బాయిలు పేజీ నంబర్ 625 పేజీ నంబర్ అండి. ఈ వాక్యం మీరు అర్థం చేసుకోనండి ఎట్లుందో. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటకై పిల్లలను కనరు. అయినా ఏం జరుగుతుంది? వారు యెహోవా వలన, వారంటే ఎవరు? పిల్లల్ని కననోళ్ళు, పిల్లలు లేనివారు. చూడండి వాక్యం ఎట్లుందో. దిస్ ఈజ్ ద న్యూ టెస్టిమెంట్ మెసేజ్ అంటారు. చూడండి అసలు ఎందుకు కనరయ్య అంటే ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటకై అనే మాట ఉందమ్మా. చూడండి, దేవుడు మనకు సంతానం ఇచ్చాడు, మంచిదే. ఈ సంతానము యేసు ప్రభుని నమ్ముకొని రక్షణ పొందకపోతే వాళ్ళందరినీ అగ్నిగుండం కోసం పెంచినట్టే. చూడండి మీరు, మీ ఇష్టం. నాకు ఈ గుండె పగిలిందండి స్టడీ చేసినప్పుడు. ఎప్పుడో చానేళ్ల క్రితం చేశాను, 34-35 ఏళ్ళ క్రితం ఆ వాక్యం పట్టుకుందండి. ఈవేళ పిల్లలు కావాలి దేవా, పిల్లలు కావాలని ప్రార్థన చేయండి, మీ ఇష్టం, అది వేరే సంగతి. దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు అనుకోండి, ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటకై ప్రభువు రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది ప్రియులారా. అప్పుడు నమ్మిన వాళ్ళు మనతో కూడా ఉంటారు, నమ్మకపోతే విడివబడతారు. మనం కనే పిల్లలు రక్షణ పొందకపోతే అగ్నిగంధకములతో మండే గుండం కొరకే పిల్లల్ని కన్నట్టు. అదే అండి. అందుకనే న్యూ టెస్టిమెంట్లో అసలు ఇలాంటి ఈ పిల్లల ప్రస్తావనే మనకు కనబడదండి. అసలు అపోస్తుడైన పౌలుకు భార్య పిల్లలు ఉన్నారా లేదా? ఇదొక పెద్ద డౌటు. అపోస్తుడైన పౌలుకు భార్య పిల్లలు ఉన్నారా లేదా? సరే, లేరని కొందరు, ఉన్నారని కొందరు. ఏది ఏమైనా భర్తలను గురించి, భార్యల గురించి, పిల్లల్ని గురించి ఎక్కువ రాసింది ఎవరు? పౌలే. మొత్తం పెద్ద సంసారం ఆయనది తెలుసా? పిల్లల తల్లులు ఉన్నారండి ఆయనకంతా. మధ్యలో భార్యను పోగొట్టుకున్నాడు. అందుకే భర్తలు ఎట్లా ఉండాలో, భార్యలు ఎలా ఉండాలో, పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలో, తల్లిదండ్రులు పిల్లల ఎడలు ఎలా ఉండాలో స్పష్టంగా వ్రాయించినాడండి ఆత్మ ఆయనతో. 12 మంది అపోస్తలు ఉన్నారు. 11 మరి యూదా లేకుండా పోయాడు ముందే. వీళ్ళందరికీ భార్య పిల్లలు ఉన్నారా లేదా? అపోస్తలకి అందరికీ ఉన్నారండి. మరి ఎందుకు వాళ్ళ కుటుంబాల వివరాలు ఎక్కువ పరిశుద్ధాత్మ రాయలేదంటే, న్యూ టెస్టిమెంట్ మెసేజెస్ కాలములో పిల్లల ప్రస్తావన లేదు పురిలారా సార్. ఒకవేళ ఉన్నారంటే మాత్రం వారిని ప్రభు కొరకే పెంచాలా, ప్రభు శిక్షలో బోధలో పెంచాలండి. లేని ఎడల మనము పిల్లల్ని అగ్నిగంధకములతో మండే గుండం కోసమే వాళ్ళను కన్నట్టండి. అసలు అలాగైతే ఇంకా ఏం లాభం అండి అసలు. అందుకే పిల్లల్ని కనకుండా ఉంటారు. వారు యెహోవా వల్ల ఆశీర్వదింపబడినటువంటి వారు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉంటారు అనే మాట ఉంది చూడండి. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన మెసేజెస్ వేరే, క్రొత్త నిబంధన మెసేజెస్ వేరే. ఈవేళ మనకు సంతానం అవసరం. ఏ సంతానం తెలుసా? యెషయా గ్రంథం 9:6లో ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని వ్రాయబడింది. ఆ శిశువు, ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈవేళ ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి దేవుని కుమారుడు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభును కలిగి ఉండాలండి. అది ముఖ్యమైనది. అసలు కోట్లాస్తి ఉంటే ఉండుగాక, కానీ వాటన్నిట్లో శిశువని, కుమారుడని పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అను ఆ దేవుని కుమారుని మనం కలిగి ఉండాలండి. ఇక్కడ ధన్యులమే, రాబోయే నిత్యత్వంలో ధన్యులం అయిపోతాం. కాబట్టి దయచేసి క్రొత్త నిబంధన ఆశీర్వాదములు మనకు అవసరమై ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు లోకములో జీవించినంతకాలం గమనిస్తాం. పాత నిబంధన కాలంలో ప్రభును చూపించే మందసం, ఇంటిలో 20 ఏళ్ళున్నా ఆ మందస వివరాలు తెలియక వ్యతిరేకంగా నడుచుకొని అసలు దీవెన పొందకుండా పోయారు అభినాదాబు ఇంటి వాళ్ళు. ఆ మందసం గురించిన వివరాలు తెలుసుకున్నటువంటి వాడై 3 నెలలు మాత్రమే ఇంట్లో
ఉంచుకున్నాడు. ఎవరు? ఓబేదెదోం ఇంటి వాళ్ళందరూ కూడా పాత నిబంధన కాలంలో రావాల్సిన దీవెనలన్నీ పొందేశారండి. ఈవేళ వారికంటే ఎక్కువ దీవెన ఆశీర్వాదాలు మందసాన్ని చూపించేటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రతి ఒక్కరం కలిగి ఉండాలా, మన జీవితంలో కలిగి ఉండాలా. ఆయన ద్వారా ఆశీర్వదింపబడతాం, ఆయన ద్వారా దీవెనలు కూడా పొందుతాం అసలు. అయితే ఈ దీవెనలు ఎట్లా ఉంటాయి? పాత నిబంధన కాలంలో ఉన్నటువంటివి క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటివి వేరువేరుగా ఉంటాయండి. పాత నిబంధన కాలంలో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరములైనాయో అవన్నీ పెంటతో సమానం ఎంచుకున్నా అన్నాడు. నేను ఆకలి కొంటిని అని కూడా అన్నాడండి. ఎందుకు ఇలాగా పరిశుద్ధాత్మ రాయించాడంటే, ప్రియులారా, మన ప్రభు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత భూమియు దాని మీద కృత్యములన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి అనిందండి. అందుకనే నిత్యత్వం కోసమై సిద్ధపడాలని క్రొత్త నిబంధన వాక్యోపదేశం తెలియజేస్తుంది. కాబట్టి ఈవేళ అసలైనటువంటి మందసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను అందరూ కలిగి ఆయన వలన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దీవెనలు పొందాలని హెచ్చరిక చేయబడుతున్నాం. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక.